సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలో ఉన్న 3 డివిజన్లలో ఏఐటీయూసీ విజయం సాధించింది. శ్రీరాంపూర్ ఏరియాలో మొత్తం 8,491 ఓట్లు పోలవగా అందులో ఏఐటీయూసీకి 4,856, ఐఎన్టీయూసీకి 2,690 ఓట్లొచ్చాయి. 2,166 ఓట్ల మెజార్టీతో ఏఐటీయూసీ విజయం సాధించింది. మందమర్రి డివిజన్లో 469 ఓట్ల మెజార్టీ, బెల్లంపల్లిలో 122 ఓట్లతో ఏఐటీయూసీ గెలుపొందింది. విజయం సాధించడం అనేది జరిగింది. రికగ్నైజ్డ్ యూనియన్ గా ఏఐటీసీ గెలుపొందింది. కానీ ఇంకా 1-2 ఏరియాల్లో మళ్లీ రీకౌంటింగ్ జరుగుతుంది కాబట్టి అఫీషియల్ గా డిక్లేర్ కావట్లేదు. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం శ్రీరాంపురంలో ఏఐటీసీ యూనియన్ 2,166 మెజార్టీ తోటి గెలుపొందడం జరిగింది. అట్లనే బెల్లంపల్లిలో 166 ఓట్ల తేడా తోటి గెలుపొందడం అనేది జరిగింది. మందమర్రిలో సుమారు 500 తేడా ఉంది, కానీ ఇంకా రీకౌంటింగ్ జరుగుతుంది. అట్లనే RG1 ఏరియాలో 417 ఓట్ల తేడా మెజార్టీ తోటి ఏఐటీసీ గెలిచింది. RG2 లో కూడా 340 ఓట్ల తేడా తోటి ఏఐటీసీ గెలిచింది. RG3 మాత్రం 166 ఓట్ల తేడా తోటి ఏఐటీసీ ఓటమి పాలైంది. అట్లనే భూపాలపల్లిలో రీకౌంటింగ్ జరుగుతుంది. ఇక ఎల్లందులో 46 ఓట్ల తేడా తోటి ఏఐటీసీ ఓడిపోవడం. మణుగూరులో ఏఐటీసీకి